నైట్ నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉందండి. అసలకి తుఫాన్ అయితే లేచింది కదా, అందరిలక్క కూడా వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే లేట్గా లేచాను. అసలే కార్తీక సోమవారాలు స్టార్ట్ అయిపోయాయి కదా. మా ఇంట్లో కార్తీక మాసం అయితే లేదనమాట. హాలిడేస్ కాబట్టి నాన్ వెజ్ కలుపుతూ ఉంటాం కాబట్టి ఇంకా కార్తీక మాసం అయితే ఏం లేదండి. అందుకోసం అయితే చెప్పేసి లేట్గా అయితే లేచాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేద్దామనేసి అయితే వద్దన్నారు. ఇంకా సరే అని చెప్పేసి వర్షం ఎలాగో పడుతూ ఉంది కంటిన్యూగా అని చెప్పి పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. పూరీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చపాతీలు పూరీలు అయితే పూరీలాగా ఒత్తేసుకొని ఇంకా చలసలా కాగే నూనెలో అయితే వేసేసాను. పూరీలు అయితే బాగా పొంగాయండి, బూరెల్లాగా పొంగాయన్నమాట. ఇలా పొంగిన పూరీలు అయితే చాలా బాగుంటాయి కదా. అదేంటోనండి, పూరీలు పొంగకపోతే అసలు వంట రానట్టు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. పూరీలు పొంగితే అదో సాటిస్ఫాక్షను. బాగా చేశానని అయితే నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. మన కోసం ఎవరు వచ్చి చెప్పరు కదా, అందుకోసం అనమాట. థ్యాంక్ యూ ఫర్